నోటిఫికేషన్ ఎప్పుడు వారంలో ఉంటుందన్న సీతక్క తర్వాత తూచంటూ ప్రకటన. లోకల్ బాడీ ఎన్నికలపై కన్ఫ్యూజన్. స్థానిక ఎన్నికల కోసం పార్టీల వెయిటింగ్. విజయ పరంపర కొనసాగించాలని కాంగ్రెస్ వ్యూహాలు. ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందన్న ఆశలో గులాబీలు. సత్తా చాటాలని ఉవ్విలూరుతున్న కాషాయ నేతలు. ఉత్కంఠ వేళ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు. వారం రోజుల్లో నోటిఫికేషన్ ఉంటుందని ప్రకటన. జులైలో ఎన్నికలు ఉంటాయని స్పష్టం. తర్వాత మాట మార్చిన మంత్రి. వారం 10 రోజుల్లో ఎన్నికలపై క్లారిటీ వస్తుందని చెప్పి వ్యాఖ్య. ఇక నిన్న ఇదే చూసినాం మనం నిన్న సాయంత్రం. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు గాక, లేకపోతే ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. రావాలి సర్పంచ్ ఎన్నికలు. మరి ప్రజలు ఏమనుకుంటారో తెలియదు, కానీ ఎన్నికలు మాత్రం తొందరగా రావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. వాళ్ళ మనసులో ఏముందో బయట పెడతలేరు, కానీ చాలా తెలివిగా ఈసారి తెలంగాణ ప్రజలు మంచి ఆలోచనతో అయితే ఉన్నారు. చాలా కీలకంగా మారబోతా ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు. సో ఈ సందర్భంలో నిన్న మంత్రి సీతక్క వారం రోజుల్లో నోటిఫికేషన్ అని చెప్పింది. చాలా మీడియా ఛానళ్లలో కూడా మొత్తం ఆ న్యూస్ అంతా కూడా అప్పటికే స్ప్రెడ్ అయిపోతా ఉన్నది. ఆ తర్వాత లేదు, ఇంకా క్లారిటీ రాలేదు, మళ్ళీ వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పిందట. మరి కీలకంగా ఉన్నటువంటి మంత్రి సీతక్క గారు నిజంగానే వారంలో వస్తుందేమో అని అనుకుంటాం, గంతే కదా. నిన్న 13 తారీఖు, వారం అంటే మహా అయితే 20 తారీఖు లోపు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అనుకుంటాం. కానీ మళ్ళీ వారం 10 రోజుల తర్వాత. కానీ ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. ఎన్నికలు పెడితే ఏమవుతుంది, లేట్ అయితే ఏమవుతుంది, లేట్ అయితే బిల్లులు వస్తాయి. పంచాయతీ సెక్రటరీలు అంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఎంపీడీ వాళ్ళకి దరఖాస్తులు ఇస్తా ఉన్నారు. మా వల్ల అయితే లేదు, మేము చేయలేము, ఈ మెయింటెనెన్స్ అంతా మా వల్ల యాడ్ అవుతుంది, జీతాలకి వెళ్ళి తీసి పైసలు పెడుతూనే ఉన్నాం, పెట్టాల్సి వస్తుందేమో కాదు, ఆల్రెడీ పెడుతురు. ఈ నేపథ్యంలో మీరు ఎన్నికలు నిర్వహించాలి, సర్పంచులు కేటాయించాలని చెప్పేసి ఇది ఉన్నది. తర్వాత సంవత్సరంన్నర నుంచి సర్పంచులు లేకపోవడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి, ఖచ్చితంగా మాట్లాడతారు. ఈ నేపథ్యంలో మరి ఇక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరగబోతున్న అతిపెద్ద వారు లోకల్ బాడీ ఎన్నికలు. ఇందులో సత్తా చాటాలని 3 ప్రధాన పార్టీలు ఉవ్విలూరుతున్నాయి. వరుస ఓటములకు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంటే, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల విజయం పరంపరను కొనసాగించాలని కాంగ్రెస్ చూస్తున్నది. అటు పెరిగిన ఓట్ షేర్తో చట్టా చాటాలని బీజేపీ ఆశల్లో ఉన్నది. 3 పార్టీలు స్థానిక ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న వేళ మంత్రి సీతక్క ఇక కీలక వ్యాఖ్యలు చేసి తర్వాత మళ్ళా మాట దాటేటటువంటి ప్రయత్నం కూడా చేసిరట. మళ్ళీ మాట అయిపోయే కాదు ఇంకా క్లారిటీ రాలేదు, మళ్ళా క్లారిటీ వస్తుంది అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు ఈ లోపే మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా హాజరైన ఆమె స్థానిక సంస్థల నోటిఫికేషన్ పై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతుతో లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిందట. తర్వాత గతేడాదే ముగిసినటువంటి గడువు. ఈ మధ్య పదే అదే మాట. కాంగ్రెస్ నాయకులు ఈ మధ్య ఏ కార్యక్రమానికి వెళ్ళినా పదే లోకల్ బాడీ ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వారికి హింట్ ఇచ్చినట్లుగా, జులైలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా, ఎక్కడ చూసినా సిద్ధం కండి అంటూ పార్టీ నేతలు కార్యకర్తలకు అదే మాట నిర్వహిస్తా ఉన్నారు. ఎప్పుడని చెప్పిరండి, 2024 సెప్టెంబర్ అన్నారు ఫస్ట్, అంటే దసరా టైంలో. దసరా అయిపోయిన దీపావళి అన్నారు, తర్వాత సంక్రాంతి అన్నారు, తర్వాత ఉగాది అన్నారు, శ్రీరామనవమి అన్నారు, గన్ని అయిపోయింది. ఇంకా ఎన్నికలు నిర్వహించట్లేదని అంటే ఏం జరుగుతా ఉంది? ఇంటర్నల్ గా సర్వేలు, వీళ్ళన్ని సర్వేలు చేయించుకుంటా ఉంటే సర్వేలలో ఏం బయటపడతా ఉన్నది అనేది, ఏం తెలుస్తా ఉంది సర్వేలలో అనేది తక్కువ నోటిఫికేషన్ ఇచ్చేయచ్చు. స్కూళ్ళ కంటే ముందే, హాలిడేస్ కంటే ముందే కాలేజీలు స్కూళ్ళు అన్ని కూడా మంచిగా ఫ్రీగా ఉంటాయి, అప్పుడే పెట్టుకుందాం అనుకున్నారు. ఇప్పుడు మంచిగా స్కూళ్ళు స్టార్ట్ అయిపోయినాయి, బిజీగా ఉన్నారు, టీచర్లు స్కూళ్ళు అన్ని బిజీగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు పెట్టాలి, ఇక జులైలో పెడతారు అటు ఇటు చేసి. ఎందుకంటే ఇంకా పెండింగ్ ఏదో బాగా లాగే కొద్ది తెగిపోతుంటారు చూసిరా. ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే ఉంది. మరి ఇక సీతక్క అయితే ఫస్ట్ ఒకలాగా తర్వాత ఒకలాగా మాట్లాడిండ్రు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద అని చెప్పేసి. మరి ఇక్కడ ఒక వార్త అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ జులైలో మాత్రానికి సర్పంచ్ ఎన్నికలకైతే సిద్ధంగా కాబోతా ఉంది. ఎందుకంటే ఇక చెప్పేస్తున్నారు ఆల్రెడీ మంత్రులు కూడా అక్కడక్కడ. ఇక మళ్ళీ క్లారిటీగా చెప్తే బాగోదు అని చెప్పేసి మళ్ళీ మాట దాటి వేసే ప్రయత్నం చేసినా కానీ ఓ వారం 10 రోజులు 15 రోజులు మహా అయితే ఒక 15 రోజులలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూడాలి. ఇక నోటిఫికేషన్ కి సంబంధించిన అంశం మాట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా కొద్దిగా అటు ఇటు అవుతా ఉన్నారు, కిందకి మీదకి అవుతా ఉన్నారు. అంటే మరి ఏం జరుగుతా ఉంది,
పరిపాలన ఎట్లా జరుగుతా ఉంది, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేది కూడా కొంత రిపోర్టు ప్రభుత్వ పెద్దల దగ్గర మరి ఉన్నట్లే కనపడతా ఉంది. మరి ప్రజలు ఎట్లా డిసైడ్ చేస్తారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మాత్రానికి లేదు క్లారిటీగా. ఎందుకంటే మరి సంవత్సరాల క్రితం కేసీఆర్ని వద్దనుకున్నారు, మళ్ళా వరంగల్ సభకు మస్తు పోయినారు. సోషల్ మీడియాలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ మేము ఇంటర్నల్ గా సర్వే చేయించుకున్నా కూడా లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని చెప్పి కాంగ్రెస్ పెద్దలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్, ఈ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రానికి చాలా కీలకంగా అయితే మారబోతా ఉన్నాయి.